మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన అందరి వంటింట్లో ఉండేటటువంటి ఈ ఆవాలు, వీటితో అద్భుతాలు చేయొచ్చు ఔషధపరంగా. వీటి మనం వరుసగా తెలుసుకుందాం. చూడండి, ఆవాల గురించి చెప్పాల్సి వస్తే దీంట్లో ఉండేటటువంటి ఉష్ణవీర్యం వల్ల ఇది ఒక చక్కటి జీర్ణకారిగా పనిచేస్తుంది. అనేక గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ రిలేటెడ్ డిజార్డర్స్ని ఇది రెక్టిఫై చేస్తుంది. ఇది రకరకాల రంగుల్లో దొరుకుతుంది. ప్రధానంగా ఎరుపు అలాగే తెలుపు ఆవాలు, ఇలా 2 రకాలు. దీని ప్రత్యేకత ఏమిటంటే కఫాన్ని కరిగిస్తుంది ఇది. అలాగే ఇది పిత్తాన్ని మాడ్యులేట్ చేస్తుంది. తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది, వేడి కలిగి ఉంటుంది. కాబట్టి ఆ కఫ సంబంధ సమస్యల్ని ఆదిలోనే అంతం చేస్తుంది ఇది. అన్నిటికీ మించి ఆకలిని ప్రజ్వలింపజేస్తుంది, ఆకలిని ప్రదీప్తింపజేస్తుంది. ఇంకా చర్మ వ్యాధులు, గజ్జి, కుష్టు, అలాగే కడుపులో పురుగులు, ఇలాంటి వాటన్నిటికీ ఇది రామబాణంలా పనిచేస్తుంది. నల్లావాలు, తెల్లావాలు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈ తెల్లావాలు కాస్త సౌమ్యమైన గుణం కలిగి ఉంటాయి. నల్లావాలు ఇంకా తీక్ష్ణంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మనం వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇదే కడుపు నొప్పి. కడుపు నొప్పిలో ఏ డాక్టరు అందుబాటులో లేనప్పుడు, ఏ మెడికల్ షాపు దగ్గరలో లేనప్పుడు, ఏ మందులు లభ్యం కానప్పుడు ఇది ఒక చక్కటి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ప్రథమ చికిత్స లాగా వాడుకోవచ్చు. 1 లేదా 2 గ్రాములు ఆవాల చూర్ణానికి కొద్దిపాటి చక్కెర కలపాలి, నోట్లో వేసుకొని తినేయాలి. ఆ తర్వాత 1 కప్పు నీళ్లు తాగాలి. దీంతో ఆ స్పాజం రిలీజ్ అవుతుంది, కడుపు నొప్పి దూరం అవుతుంది. ప్రధానంగా ఇండైజెషన్ రిలేటెడ్ సమస్యల్లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి సీజనల్గా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే ఎండాకాలం కాదు, చలికాలం కాదు, వర్షాకాలం కాదు, అన్ని వేళల్లో కూడా మనకి డస్ట్ ఎలర్జీల వల్ల కఫం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ కఫాన్ని తగ్గించుకునే ఒక మహత్తరమైనటువంటి ఔషధాన్ని ఆవాలతో తయారు చేసుకోవచ్చు. ప్రధానంగా దగ్గుతో కూడినటువంటి కఫం ఉన్నప్పుడు, అంటే ఈ ప్రొడక్టివ్ కాఫ్ ఉన్నప్పుడు అది గట్టిపడింది అనుకోండి, కళ్ళె తెగదు. దీంతో ఇక ఆయాసం, ఉబ్బసం ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటప్పుడు ఆవాలు 4 గ్రాములు, సైంధవ లవణం 2 గ్రాములు, చక్కెర 8 గ్రాములు ఇలా కలిపి ఉదయం సాయంత్రం, అంటే పొద్దున సాయంత్రం దీన్ని సేవిస్తూ ఉండాలి లోపలికి. దీంతో కఫం పలచబడి తెగి బయటకు వచ్చి రిలీఫ్ వస్తుంది. ఇంకోటి ఏమిటంటే ఒక తెలుసో తెలియకో మనకి ఇంటాక్సికేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే విషం. ఇలాంటి విషాన్ని కొంతమంది తెలిసి కొంతమంది తెలియక తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు దీన్ని బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం. తెలిసి తెలియక విషం లోపలికి వెళ్తే 6 గ్రాముల దంచిన ఆవాలు, 6 గ్రాముల ఉప్పు, వీటిని వేడి నీడ కలిపి గటగటా తాగేయాలి. దీంతో వామిటింగ్ ఇండ్యూస్ అవుతుంది, వాంతులై విషం బయటికి వచ్చేస్తుంది. అయితే ఇది మేలుకున్నప్పుడే చేయాలి. ఒకవేళ స్పృహ తప్పి ఉంటే రోగులు, వాళ్ళకి ఇలాంటివి తాగిస్తే అది మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేషన్, న్యూమోనియా ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక ఇంకొకటి చాలా మనం కామన్గా చూసే ఒక ప్రాబ్లం ఏంటంటే దంతాలు కదులుతూ ఉంటాయి. ఇది గుండెపోటు కంటే ఈ పన్నుపోటు ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? చక్కని ఉపాయం ఉంది. ఆవ నూనె, దీనికి కాస్త ఉప్పు కలపండి. దీంతో దంతాలను తోమండి, లేదా చిగుళ్ళకి లేపనం చేసి మసాజ్ చేసుకోండి. బొట్టన వేలు, చూపుడు వేలుతోటి గట్టిగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయండి. దీంతో ఆ చిగుళ్ళు దృఢంగా అవుతాయి. ఇక ఇంకోటి పిలిస్తే పలికే ప్రాబ్లం ఏమిటంటే జలుబు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ ఈ జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సింపుల్ ఆవాల్ని దంచి మూటగట్టి వాసన చూడాలి, లేకపోతే బాగా ఇట్లా నలిపి బాగా ఆఘ్రాణించాలి. దీంతో ఒక ఇన్హేలర్లా పనిచేస్తుంది, జలుబు దూరం అవుతుంది. కొంతమందికి జలుబు వల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఆవాల్ని నీళ్లు కలిపి పేస్ట్లా చేసి లేపనం చేయాలి. దీంతో ఆ కాళ్ళు చేతుల్లో తిరిగి ఆ రక్త ప్రసరణ పెరిగి ఆ కాళ్ళు చేతులు తాలూకు టెంపరేచర్ నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకొకటి మనం ఎక్కువగా చూసేది, మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది వాంతులు. ఇలాంటప్పుడు ఆవాల్ని మెత్తగా దంచి ఆ పొట్టపైన లేపనం చేయాలి. దీంతో ఆ స్పాజం తగ్గి, ఆ రిఫ్లెక్స్ లాంటివి తగ్గి త్వరగా రిలీఫ్ వస్తుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే దీనికి వాత వ్యాధుల్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. అంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్, వాత వ్యాధితో ఎక్కడికక్కడ అంగాలు గట్టిపడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక బట్టలో ఆవ పొడిని కలిపి ఆ వేడి పనం పైన వేడి చేయాలి.
దీన్ని ఒక కాపడం లాగా గట్టిపడినటువంటి బిగుసుకుపోయినటువంటి ఆ భాగం పైన, శారీరక భాగం పైన కాపడం పెట్టుకోవాలి. లేదా ఆవాల చూర్ణాన్ని నీళ్లు కలిపి లేపనం చేయాలి. మస్టర్డ్ ప్లాస్టర్ అంటారు దీన్ని. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది తెల్ల మచ్చలు. తెల్ల మచ్చలలో కూడా మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాల పొడికి తగినంత పాత ఆవు నెయ్యి కలిపి లేపనం చేయాలి. దీంతో కొద్ది రోజుల్లోనే ఎరుపు రంగులకు మారి తర్వాత క్రమంగా దాంట్లో మెలనిన్ స్పాట్స్ తయారవుతాయి, తెల్ల మచ్చలు తగ్గుతాయి. ఫంగల్ రిలేటెడ్ వైట్ ప్యాచెస్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇంకోటి మనం మెడికల్ ఎమర్జెన్సీ లాగా చూసే ఒక కండిషన్ ఏమిటంటే ఫిట్స్, ఎపిలెప్టిక్ ఫిట్స్. ఇలాంటప్పుడు ఘాటుగా వాళ్ళకి ఆఘ్రాణించడానికి ఆవాలు ఉపయోగపడతాయి. మూర్ఛవ్యాధిలో ఆవాల పొడిని నస్యంలాగా ఇవ్వాలి. దీంతో ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా జరుగుతుంది. త్వరగా మూర్ఛ నుంచి వీళ్ళు కోలుకుంటారు. ఇలాగా ఆవాల్ని మన వంటింట్లో మనం రెగ్యులర్గా ఉంచుకునే ఇటువంటి ఈ ఆహార పదార్థాన్ని ఔషధంగా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.